మరణాన్ని గెలిచిన మహావిజేత ప్రభువైన యేసుక్రీస్తు. మానవ చరిత్రను మలుపు తిప్పిన అద్భుత ఘట్టం యేసుక్రీస్తు పునరుద్ధానం. కల్వరి గిరిపై రక్తం చిందించి ప్రాణత్యాగం చేసిన ప్రభువు మూడవ రోజున సమాధి గోడలను బద్దలు కొట్టుకొని సజీవంగా లేచారు. ఇది కేవలం క్రైస్తవుల పండగ మాత్రమే కాదు, మరణం అంటే భయపడే ప్రతి మానవుడికి దొరికిన అభయం. సమాధి ద్వారం వద్ద పెద్ద రాయి వేయబడింది, ముద్ర వేయబడింది. సైనికులు కాపలా ఉన్నారు, కానీ దైవశక్తి ముందు అవేవి కూడా నిలబడలేదు. మన జీవితాల్లో కూడా పాపం, శాపం, అనారోగ్యం, అప్పులు అనే పెద్ద రాళ్ళు మనల్ని బంధించి ఉండవచ్చు. కానీ యేసు పునరుద్ధాన శక్తి ఆ రాళ్ళను దొర్లించి మనకు విడుదలనిస్తుంది. అసాధ్యమైనది ఏదీ లేదని ఆ ఖాళీ సమాధి మనకు చాటి చెబుతుంది. సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతలు పలికిన మాటలు విశ్వాసానికి పునాది. లోకంలో ఉన్న విగ్రహాలు, సమాధులు మౌనంగా ఉంటాయి, కానీ మన దేవుడు మాట్లాడుతాడు, నడుస్తాడు, మన ప్రార్థనలు వింటాడు. ఎందుకంటే ఆయన సజీవుడు గనుక. శిష్యులు భయంతో తలుపులు వేసుకుని ఉన్న సమయంలో పునరుద్ధానుడైన యేసు వారి మధ్యకు వచ్చి, మీకు సమాధానం కలుగునుగాక అని పలికారు. చనిపోయిన యేసును చూసి నిరాశ చెందిన వారికి తిరిగి లేచిన యేసు క్రొత్త శక్తిని ఇచ్చారు. అలాగే మీ జీవితంలో అన్నీ కోల్పోయామని నిరాశలో ఉన్నారా? అయితే గుర్తుంచుకోండి, సమాధి ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. యేసు లేచారు కాబట్టి మీ ఆశలు కూడా తిరిగి మీ జీవితాల్లో చిగురిస్తాయి. యేసు లేచి ఉండకపోతే మన భక్తి, మన ప్రార్థనలు అన్నీ వ్యర్థం. ఆయన లేచారు కాబట్టే మనకు పరలోక రాజ్యం మీద నమ్మకం ఉంది. మరణం అనేది కేవలం ఒక నిద్ర మాత్రమేనని ప్రభువునందు నిద్రించిన వారు ఆయనతో పాటు మహిమలో లేస్తారని ఈస్టర్ మనకు గొప్ప వాగ్దానం చేస్తుంది. మరణపు ముళ్ళును విరిచి పాతాళపు తాళపు చెవులను స్వాధీనం చేసుకున్న ఆ సర్వశక్తిమంతుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన నేడు మీ హృదయపు తలుపు తడుతున్నాడు. సమాధి చీకటిని చీల్చుకొని వచ్చిన వెలుగు మీ ఇళ్లలో, మీ బిడ్డల జీవితాల్లో ప్రకాశించునుగాక. యేసు ప్రభు సమాధి నుండి లేచినట్లే మీ జీవితంలో పడిపోయిన ప్రతి పరిస్థితి తిరిగి లేపబడునుగాక. ఆయన ఇచ్చే నిరంతర శాంతి, సమాధానం మీ కుటుంబాలకు తోడైయుండునుగాక. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.